మన దగ్గర చిన్నగా సేల్స్ ఉన్నది. డైలీ మనకు ఒక 50 గ్లాసెస్ గానీ చేసే వాళ్ళకి ఏంటంటే ఇది చిన్న మోడల్ అన్నమాట. ఓకే, అంటే 50 గ్లాసెస్ వరకు వస్తాయి. గంటకి 50 గ్లాసెస్ వరకు ప్రొడక్షన్. 1 అవర్ కి 50 గ్లాసెస్. 1 అవర్. షుగర్ ఇట్లా పెట్టేసి మనం స్టిక్ పెట్టేసి వదిలేసాం. ఒకటే స్టిక్ వస్తుంది మనకు. ఒకటే స్టిక్ వస్తుంది. మోటార్ కెపాసిటీ ఎంత ఉంటుంది? దీనికి 0.25 HP సార్. 0.25 HP. పావు HP అంటారు. ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. వన్ టైం ఇలా పెట్టి వదిలేస్తే మీకు అదంతా అదే లాక్కుంటుంది. సూపర్. ఎట్ టైం 2 పెట్టుకోవచ్చు. ఇది లాగా ఉంటుంది కాబట్టి మన హోల్ చిన్నగా ఉంటుంది కాబట్టి డోర్ తీసేసి 2 కూడా పెట్టుకోవచ్చు. సన్నగా పడి దొడ్డు కూడా పెట్టుకున్నారు అనుకోండి 2 వచ్చేస్తుంది. సూపర్. బిల్ ఎన్ని గ్లాసెస్ వస్తాయి 1 అవర్? మీకు గంటకి మన నుంచి 200 గ్లాసెస్ 200 గ్లాసెస్ వరకు చేసుకోవచ్చు. సూపర్. అంటే వన్ టైం క్రషింగ్ అన్నమాట. మళ్ళా యూజ్ చేసే అవసరం ఉండదు. వన్ టైం లో క్రషింగ్ అయిపోతుంది. సరే మొత్తం జ్యూస్ అయిపోతుంది. ఈజీగా పెద్ద కూడా పెట్టుకోవచ్చు. ఎట్ టైం 2. కొద్దిగా స్టిక్ చిన్న సన్న ఉంది అనుకోండి 3, 4 కూడా పెట్టుకోవచ్చు. చెరుకు రసం కూడా కొంచెం ఫాస్ట్ గా వస్తుంది. ఇది కమర్షియల్ గా మనకు లీటర్ లాగా సప్లై చేసే వాళ్ళు ఉంటారు కదా, లీటర్ 30 రూపీస్ సప్లై చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి క్రషింగ్ ఎక్కువ చేసుకునే ఉంటుంది కాబట్టి ఈ మిషన్ తీసుకుంటే అంటే మనకు వర్కౌట్ అవుతుంది. ఇది వచ్చేసి మీకు 35,000 పడుతుంది సార్. 35,000. ఇది 25,000 పడుతుంది. ఇది వచ్చేసి మనకు హెవీ మోడల్ వచ్చేసి 45,000. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ ట్రేడ్ నీడ్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి. ఫ్రెండ్స్, సమ్మర్లో నడిచే సీజనల్ బిజినెస్ జబర్దస్త్ ఆఫర్తో మీ ముందుకు వచ్చేసినానండి. మీకు ప్రతి ఒక్కరికి తెలుసు, ఎండాకాలం అంటే మనం చెరుకు రసం తాగుతుంటాం. చెరుకు రసం పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిది. మీరు ఇంట్లో తయారు చేసుకొని తాగాలన్నా, లేదు మీకు ఏదైనా ఆల్రెడీ ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే దాంట్లో సైడ్కి దీన్ని కూడా యాడ్ చేసి ఇన్కమ్ అర్న్ చేసుకోవాలనుకుంటున్నా, లేదు ఎక్స్క్లూజివ్గా ఇదే బిజినెస్ స్టార్ట్ చేసి మీరు అర్న్ చేసుకోవాలనుకుంటున్నా, లేదు మీకు ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నది, అట్లాంటి వాటిలో మీరు ఇన్స్టెడ్ ఆఫ్ కూల్ డ్రింక్స్ ఇది ఇవ్వాలనుకుంటున్నా కూడా మీ బడ్జెట్ రేంజ్లో జస్ట్ 25,000 రూపీస్ స్టార్ట్ అయిపోయి మీకు గంటకు 50 గ్లాసెస్ నుంచి గంటకు 1000 గ్లాసెస్ తయారు చేసేంత కెపాసిటీ ఉండే అంత మిషన్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఆ 3 మిషన్స్కి సంబంధించి వీడియోలో క్లియర్గా దాని యూసేజ్ ఎట్లా చేయాలా, దాన్ని ఆ సర్వీసింగ్ ఎట్లా ఉంటుంది, అండ్ మీకు గంటకి ఎన్ని గ్లాసెస్ వస్తాయి, ఎంత పవర్ కన్జంప్షన్ ఉంటుందని క్లియర్గా చెప్పడం జరిగింది. వీడియోని అందుకోసం మీకు షేర్ చేస్తున్నా. ఎవరైనా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే చాలా యూస్ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. షాప్ వాళ్ళ అడ్రస్ క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన. లెట్స్ గో టు ద వీడియో. అన్న, మన బిజినెస్ గురించి బిజినెస్ డీటెయిల్స్ అడ్రస్. మన కంపెనీ పేరు వచ్చేసి దుర్గా భవాని మిషన్ సార్. మన దగ్గర షుగర్ కేన్ మిషన్ సప్లై చేస్తాం మనం. దీనిలో మనకు చాలా వెరైటీస్ ఉన్నాయి. మన అడ్రస్ ఏంటిదండి? మన మెట్రో స్టేషన్. ఓకే. పిల్లర్ నంబర్ 855 కి ఆపోజిట్ లో సుమిత్ర హాస్పిటల్ ఉంటుంది. దాని 9 లోకి వచ్చామని 3rd బిల్డింగ్. ఎన్ని రకాలైన మిషన్స్ ఉంటాయి మన దగ్గర? వచ్చేసి ప్రెజెంట్ అయితే 4 వెరైటీస్ ఉన్నాయి. ఓకే. ఇది వచ్చేసి డొమెస్టిక్ మోడల్ అంటారు. ఓకే, అంటే వారంటీ ఉంటుంది అన్న మిషన్స్ కి? మోటార్ మీద 1 year వారంటీ. 1 year వారంటీ. ఎక్కడికైనా రిప్లేస్మెంట్ ఉంటుంది అన్నమాట. పీస్ టు పీస్ రిప్లేస్మెంట్. మోటార్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మనకు 1 year లో మీకు పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ ఇస్తాం. అంటే ఆన్లైన్ సర్వీస్ ఉందా? కొరియర్ కూడా చేస్తున్నారా? కొరియర్, ట్రాన్స్పోర్ట్ కొరియర్ కూడా చేస్తాం. ఎక్కడికైనా పంపిస్తున్నాం. ఆల్రెడీ మనం కర్ణాటక గంగావతి కూడా పంపించాము. శ్రీకాకుళం కూడా వెళ్ళింది. ఓకే. లోకల్ లో కూడా సప్లై ఉంది. 4 types ఆఫ్ మిషన్స్ ఉన్నాయి మన దగ్గర. దీని అన్ని ఎలక్ట్రిక్ మోడల్ అన్నమాట. ఇంజిన్ మోడల్ కూడా ఉంది, కానీ ప్రెజెంట్ మన దగ్గర ప్రెజెంట్ అవైలబుల్ లేదు. 1, 2, 3 లో అది కూడా బ్యాటరీ మోడల్. బ్యాటరీ మోడల్ కరెంట్ లేని దగ్గర మనకు పెట్రోల్ గానీ డీజిల్ గానీ పోసుకొని నడిపించుకున్న మోడల్ కూడా ఉంటుంది. ప్రెజెంట్ అయితే ప్రెజెంట్ లేదు. ఇది ఎలక్ట్రిక్ మోడల్. ఒకసారి చెప్పండి. ఇది మనకు వరల్డ్ లో చిన్నది డొమెస్టిక్ మోడల్ అన్నమాట. డొమెస్టిక్ మోడల్. ఓకే, అంటే ఎక్కడైనా వాడుకోవచ్చు దీన్ని. డొమెస్టిక్ మోడల్ ఇంట్లో పెట్టుకొని కూడా మనం చేసుకోవచ్చు. మన దగ్గర చిన్నగా సేల్స్ ఉన్నది. ఓకే. డైలీ మనకు ఒక 50 గ్లాసెస్ గానీ చేసే వాళ్ళకి ఏంటంటే ఇది చిన్న మోడల్ అన్నమాట. ఓకే, అంటే 50 గ్లాసెస్ వరకు వస్తాయి. గంటకి 50 గ్లాసెస్ వరకు ప్రొడక్షన్. 1 అవర్ కి 50 గ్లాసెస్. 1 అవర్. షుగర్ ఇట్లా పెట్టేసి మనం స్టిక్ పెట్టేసి వదిలేసాం. ఒకటే స్టిక్ వస్తుంది మనకు. ఒకటే స్టిక్ వస్తుంది. ఓకే. మోటార్ కెపాసిటీ ఎంత ఉంటుంది? దీనికి 0.25 HP సార్. 0.25 HP. పావు HP అంటారు. ఓకే. కంపాటబుల్ మోడల్ అన్నట్టు. కంపాటబుల్. ఓకే. మనం వెయిట్ కూడా మనకి ఇది 18 kgs వరకు వెయిట్ ఉంటుంది సార్. 18 kgs వరకు. 18 kgs వెయిట్ ఉంటుంది. ఓకే.
మనకి ఇది వచ్చేసి 25,000 పడుతుంది సార్. 25,000 వారంటీ కూడా ఉంటుంది. మోటార్ మీద 1 year వారంటీ ఉంటుంది. అంటే కంపారిటివ్ గా చిన్న చిన్న షాప్స్ సైడ్ కి పెట్టుకొని మనం ఇంట్లో కూడా ఫ్రెష్ గా మనం జ్యూస్ చేసుకోవాలన్నా కూడా వాడుకోవచ్చు. అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో అయిపోతుంది సార్. ఇది ఏంటంటే మనకు బత్తాయి జ్యూస్ కూడా చేసుకోవచ్చు, లెమన్ జ్యూస్ కూడా చేసుకోవచ్చు, బత్తాయి కూడా చేసుకోవచ్చు. వన్ టైం క్రషింగ్ అన్నమాట ఇది. ఓన్లీ వన్ టైం క్రషింగ్. దీనిలో ఓన్లీ వన్ స్టిక్ వస్తుంది సార్. ఎందుకంటే దీని మోటార్ కెపాసిటీ తక్కువ ఉంటుంది కాబట్టి మీకు 1 stick లోనే వస్తుంది అన్నమాట. మీకు నిమ్మకాయ కూడా అంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. దీనిలోనే మనకు మిక్సింగ్ చేసుకోవచ్చు. తక్కువ కెపాసిటీ. మీకు గంటకి 50 నుంచి 60 గ్లాసెస్ వస్తాయి. మనం చేసుకునే దాన్ని బట్టి మనకు యూజ్ చేసుకోవచ్చు. కంటిన్యూగా వాడుకోవచ్చు, మీరు కమర్షియల్ కూడా వాడుకోవచ్చు, డొమెస్టిక్ పర్పస్ కూడా వాడుకోవచ్చు అనమాట. బయటికి వెళ్ళి కొనుక్కొని తాగడం కన్నా ఇంట్లో పెట్టుకొని కూడా వాడుకోవాల్సిన వాళ్ళకి కూడా వాడుకోవచ్చు అనమాట. 25,000. దాని తర్వాత ఈకో మోడల్ అనమాట. ఈకో మోడల్ ఇది 1.5 HP లో ఉంటుంది. 1.5 HP లో ఉంటుంది. దీని ఫీచర్స్ ఏంటంటే మనకి ప్రొడక్షన్ ఎక్కువ చేసుకునే వాళ్ళు కమర్షియల్ గా సెంటర్ వాళ్ళకి మనకు యూజబుల్ ఉంటుంది. దీనిలో క్రషింగ్ ఎక్కువ వస్తుంది మనకి. ఒకటేసారి 1 కానీ 2 కానీ చెరుకడలు పెట్టుకొని క్రషింగ్ చేసుకోవచ్చు. 2 sticks పెట్టుకోవచ్చు. ఇలా లావు ఉన్నాయి కూడా పెట్టుకోవచ్చు మనం. ఇది 1.25 1.2 HP. ఫార్వర్డ్ రివర్స్ ఆప్షన్ దీంట్లో 2 ఉంటుంది మీకు. ఒకవేళ మీకు చెరుకడ ఏమైనా స్టక్ అయింది అనుకోండి, రివర్స్ మోడ్ పెడితే రివర్స్ లో కూడా రివర్స్ వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు రివర్స్ మోడ్, ఇది ఫార్వర్డ్, ఇది క్రషింగ్ మోడ్. మనకి డోర్ పెట్టేసుకొని డోర్ పెడితే ఏంటంటే మీకు చెరుకు అనేది అక్కడిక్కడ ఓపెన్ ఉంటుంది. ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. 1 time ఇలా పెట్టి వదిలేస్తే మీకు అదంతా అదే లాక్కుంటుంది. సూపర్. పెట్టుకోవచ్చు. ఇది లావు ఉంటుంది కాబట్టి మన హోల్ చిన్నగా ఉంటుంది కాబట్టి డోర్ తీసేస్తే 2 కూడా పెట్టుకోవచ్చు. సన్నగా పడి దొడ్డు కూడా పెట్టుకున్నారు అనుకోండి, 2 వచ్చేస్తుంది. దీనిలో గ్లాసెస్ వస్తాయి మీకు గంటకి మన నుంచి 200 గ్లాసెస్ వరకు చేసుకోవచ్చు. చూడండి ఎట్లా వస్తుంది. కూడా అంతే 1 time క్రషింగ్ అనమాట. మళ్ళా యూజ్ చేసే అవసరం ఉండదు. 1 time లో క్రషింగ్ అయిపోతుంది. మొత్తం జ్యూస్ అయిపోతుంది. దాని తర్వాత మన దగ్గర ఇది హెవీ మోడల్ అనమాట. 2 HP లో ఉంటుంది. దీనిలో ఇంకా మీకు క్రషింగ్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది. గంట మీకు 600 గ్లాసెస్ దాకా వస్తుంది. దీనిలో ఫీచర్స్ బటన్ వచ్చేసి మనకి రివర్స్ ఫార్వర్డ్ ఆప్షన్ ఉంటుంది. ఇది ఒకవేళ మనకు చెరుకు అడిగింది అనుకోండి, ఇది పుష్ టైప్ అనమాట. పుష్ చేసేస్తే మీకు చెరుకు అనేది బయటకు వచ్చేస్తుంది. ఇది ఇండికేటర్. ఇది కూడా ఎలక్ట్రిక్ మోడల్. ఇది మనకు 2 sticks కదా. ఇది మనకి ఇది కూడా 2 sticks కానీ ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. అయితే డబుల్ సార్లు పెట్టాల్సి వస్తుంది మనకు. డబుల్ టైం ఏం లేవు, సింగిల్ టైం. ఇది కూడా సింగిల్ టైం లో క్రష్ అయిపోతుంది, ఇది కూడా సింగిల్ టైం లో క్రష్ అవుతుంది. దీని ఏంటంటే మనకు 1 time 1 కూడా పెట్టుకోవచ్చు. క్రషింగ్ ఎక్కువ వస్తుంది, ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది. టైం సేవింగ్. మన దగ్గర ఎక్కువ సేల్ ఉన్నది ఇవే మిషన్స్. హెవీ శక్తి మోడల్ అన్నమాట. ఈజీగా పెద్ద కూడా పెట్టుకోవచ్చు. స్టిక్ చిన్న సన్న ఉంది అనుకోండి, 3, 4 కూడా పెట్టుకోవచ్చు. చెరుకు రసం కూడా కొంచెం ఫాస్ట్ గా వస్తుంది. ఇది కమర్షియల్ గా మనకు లీటర్ లాగా సప్లై చేసే వాళ్ళు ఉంటారు కదా, లీటర్ 30 రూపీస్ సప్లై చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి క్రషింగ్ ఎక్కువ చేసుకునే ఉంటుంది కాబట్టి ఈ మిషన్ తీసుకుంటే మనకు వర్కౌట్ అవుతుంది. ఇది కూడా సింగిల్ క్రషింగ్ అయినా, ఇది కూడా సింగిల్ క్రష్. ఏ మిషన్ అయినా సింగిల్ క్రషింగ్ గా ఉంటుంది మీకు. దీనికి క్వాంటిటీ తీసుకొచ్చిన 1 hour కి మీకు 600 గ్లాసెస్ దాకా వస్తుంది. 600 గ్లాసెస్ వరకు ఫాస్ట్ గా క్రషింగ్ 3-4 పెడతాం కాబట్టి క్రషింగ్ జరసేపట్లో మీకు జగ్ అనేది నిలిచిపోయింది. ఇది ఎంత HP అనేది? ఇది 2 HP వస్తుంది సార్. 2 HP వస్తుంది. ఇది జంబో మోడల్ అనమాట. జంబో మోడల్. అది ఎంత కాస్ట్ మనకు?
ఇది వచ్చేసి మీకు 35,000 పడుతుంది సార్. 35,000. ఇది 25,000 పడుతుంది. ఇది వచ్చేసి మనకు హెవీ మోడల్ వచ్చేసి 45,000 45,000. అంటే మనకు సర్వీస్ కూడా ఉంటుంది. సర్వీస్ కూడా ఉంటుంది. దీనికి కూడా 1 year వ్యారంటీ వస్తుంది. మీరు వేరే కంపెనీ కాడ ఎవరి దగ్గర తీసుకున్నా ఏదైనా సర్వీస్ వచ్చినా గానీ మా దగ్గర తీసుకొస్తే మేము రిపేర్ చేసిస్తాము. అంటే వేరే మిషన్స్ కూడా మనకు వేరే మిషన్స్ కూడా చేసిస్తాము ఆల్రెడీ. అంటే మనకు వేరే మిషన్లు వేరే వాళ్ళు వేరే దగ్గర తీసుకున్న మిషన్ కూడా రిపేర్ చేసిస్తాం ఆల్రెడీ. అంటే మన దగ్గర మిషన్స్ దొరుకుతాయి, సర్వీస్ అంతా లా ఉంది చూడండి చెరుకడ. అయినా కానీ మనకు 2 తీసుకొస్తాం. చాలా అదే వెళ్ళిపోతుంది మనకు. అదే వెళ్ళిపోతుంది. పెంచాల్సిన అవసరం లేదు. అంటే మన దగ్గర మిషన్స్ ఓన్లీ 50,000 లోపలే ఉన్నాయి కదా. బిలో 50,000 ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు ఈ మిషన్ ఎక్కడికైనా పంపిస్తున్నారు, ఎక్కడికైనా సప్లై చేస్తారు. ఓకే, లోకల్ లో అయితే మనకు సర్వీస్ ఎక్కడికైనా వెళ్ళి చేస్తాం. లేదు సర్వీస్ అక్కడికి వెళ్ళి చేసేది ఉండదు. ఇక్కడ కంపెనీకి పంపిస్తే మేము ఇక్కడ చేసేస్తాం. ఎందుకంటే దాని స్పానర్స్ దాని పనిముట్లు అన్ని కావాల్సి వస్తాయి కాబట్టి ఇక్కడికే తీసుకొస్తే మనం చేసిస్తారు మనకు. లోకల్ లో అయితే వెళ్ళి చేస్తారు కదా. లోకల్ అయినా కానీ దాని స్పేర్ పార్ట్స్ ప్రజెంట్ అవైలబుల్ ఉండాలి కదా సార్. మన దగ్గర అంటే అన్ని ఉంటాయి కాబట్టి ఇక్కడ తీసుకొస్తేనే సర్వీస్ చేసిస్తాం. పంపించాలి, పంపిస్తే మేము సర్వీస్ చేసి మళ్ళీ మేము ట్రాన్స్పోర్ట్ లో కానీ బైక్ కానీ ఏదైనా పోర్టర్ కానీ బుక్ చేసి పంపించేస్తాం. ఓకే, నార్మల్ గా అయితే మనకు సర్వీస్ అంటూ ఏముండదు. ఎందుకంటే దీని పార్ట్స్ కూడా గేర్ లో పోతుంటాయి, బేరింగ్స్ పోతుంటాయి, పుల్లి ఉంటది, బెల్ట్ ఉంటది, చైన్ సిస్టమ్ ఉంటాయి. కొన్ని పని పోతే అప్పటికప్పుడు మనకు దొరకాలంటే కష్టం కాబట్టి ఇక్కడ పంపిస్తే ఇక్కడ సర్వీస్ చేసి పంపిస్తాం. వేరే మిషన్ తీసుకుంటే కూడా సర్వీస్ వేరే కంపెనీ వాళ్ళు ఏమైనా కానీ సర్వీస్ అవైలబుల్. లాస్ట్ మన ప్రజెంట్ మొన్న కూడా సర్వీస్ చేసి ఇచ్చాను వేరే కంపెనీ. ఇంకో మోడల్ వెళ్ళాను, చైన్ విరిగిపోయింది అనమాట. చైన్ పోతే చైన్ పెట్టి ఇచ్చాను కస్టమర్ కి. అలా మన దగ్గర ఇంగ్లాండ్ మిషన్ కూడా తీసుకున్నాడు ఇంకోటి. అలా దగ్గర డైలీ క్వింటల్ క్రషింగ్ ఉంటుంది. ఆటోమేటిక్ మిషన్ అన్నారు కదా, అంటే బ్యాటరీ మిషన్ అన్నారు కదా, దాంట్లో ఫీచర్స్ ఏమిటి? దాంట్లో ఏంటంటే మీకు కరెంట్ తో కాకుండా ఎక్కడైనా కరెంట్ ఉండదు మన దగ్గర. బయట రోడ్ మీద పెట్టుకోవాలన్న వాళ్ళకి ఏంటంటే పవర్ సప్లై ఉంటది కాబట్టి పెట్రోల్ గానీ డీజిల్ గానీ పోసుకొని చేసుకోవచ్చు. అంటే సేమ్ ఫీచర్స్ ఉంటుంది. సేమ్ కరెంట్ లేకుండా ఇంజన్ వస్తుంది అనమాట. హోండా కంపెనీ ఇంజన్ వస్తుంది. ఇంజన్ తో నడిపించుకోవచ్చు. అలా పెట్రోల్ డీజిల్ పోసుకొని నడిపించుకోవచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బై బై.